Hi guys, welcome back to our channel Ultimate Surprises. సో ఈ వీడియో ఎందుకంటే యాక్చువల్గా జనవరి 10th ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఎక్కడ ఉన్నాము, ఏమేమి చూసాము, ఎందుకు వెళ్ళాము, ఏమేమి కొనుక్కున్నాము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అనమాట. సో లెట్స్ బిగిన్ దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళింది ఎందుకంటే జనవరి 10th నాకు ఒక ఎగ్జామ్ ఉండింది. ఆ ఎగ్జామ్ రాయడానికి నాకు సెంటర్ హైదరాబాద్లో పడింది అనమాట. సో అనుకోకుండా వీ హ్యావ్ ట్రావెల్డ్ టు హైదరాబాద్. కార్ జుమ్ 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 అని కార్లో వెళ్ళిపోయాము. సో ఎవరెవరు వెళ్ళాము? యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉంది. ఎంతలో వెళ్ళాము అనేసి బావ వచ్చేసి బళ్ళారికి వెళ్ళారనమాట. సో ఎలా వెళ్ళాలి అని థింక్ చేస్తూ ఉన్నాము. ఎగ్జామ్ కూడా ఏం రాసినాంలే అని అనుకున్నాము. కానీ బావ కాల్ చేసి వెళ్ళు, ఎగ్జామ్ రాసేసి రా, నేను కార్ అరేంజ్ చేస్తాను అనేసి చెప్పారు. అయితే డ్రైవర్ అండ్ కార్ని అరేంజ్ చేస్తాను అని చెప్పారు. సో మేము వెళ్ళమనుకున్నామంటే ఓకే ఫైన్, డ్రైవర్ ఉంటాడు, కార్ కూడా ఉంటుంది కదా, సో వెళ్ళేసి ఎగ్జామ్ రాసేసుకొని రిటర్న్ వచ్చేద్దాము అనుకున్నాం. యాక్చువల్ ఎగ్జామ్ మధ్యాహ్నం 2:30కి అలా బయలుదేరితే మనం అక్కడ 11 అలా అవుతుంది ట్రాఫిక్ అనుకొని. ఎగ్జామ్ 12కి కదా, 12:30 నుంచి లోపలికి అలౌట్ చేస్తారు. సో 12:30కి లోపలికి నేను వెళ్ళిపోతే వీళ్ళు బాబు అమ్మ కార్లోనే స్టే చేసుకుంటారు అని అనుకొని నేను ఆ మైండ్ సెట్తో ప్రిపేర్ అయి ఉన్నాను. కానీ సో బావ అయితే సరే కార్ బుక్ చేశాను, మీరు వెళ్ళేసి రాండి అది ఇది అనేసి చెప్పారు. కానీ ఈవినింగ్ నైట్ 8 అలా అవుతుంది. డ్రైవర్ ఎలా అని అంటే వస్తారులే డ్రైవర్ ఆ పాటకి అనేసి అన్నారు. సో నైట్ 8 ఆ టైంకి మేము హాల్లో కూర్చొని అంటే సడన్గా వచ్చి బెల్ కొట్టేసి నేను వచ్చినా అని చెప్తున్నారు. మేము లిటరలీ షాక్ అయినాం తెలుసా అసలు. సో 8 ఆ టైంకి వచ్చేసి ఫస్ట్లీ మా బావ రాగానే మా అక్క ఫేస్లో ఇట్లా 1000 బల్బ్స్ ఎట్లా వెలిగిపోతారో అట్లా వెలిగిపోయింది. యాక్చువల్లీ 4 days అయిందనమాట బావ ఊరికి వెళ్ళేసి. సో సడన్గా అలా రాగానే ఇట్లా 1000 బల్బ్స్ 1000 దియాస్ ఎట్లా వెలిగితే ఆ మధ్యలో మనం ఉంటే లైట్ ఎట్లా ఉంటారో అట్లా వెలిగిపోయింది మా ఫేస్ అయితే. సో వెలికి ఏదో సరే రాకు అది ఇది అని అంటది, లోపల ఉంటుంది రావాలి కదా నా కోసం చెయ్యాలి కదా అని ఉంటుంది. ఇప్పుడు రాకపోయింటే ఖచ్చితంగా ఎప్పుడైనా గొడవ పడింటే ఈ మ్యాటర్ ఖచ్చితంగా ఎట్టి గొడవ పడుతుంది. సో 4:30కి లేచాము మేము రెడీ అవ్వలేదు. వాళ్ళు 6కి లేచి ½ an hourలో రెడీ అయిపోయి మీద లేట్ అని మమ్మల్ని అన్నారు. ఇది ఎక్కడి న్యాయం అండి? మేము 4:30కి లేచినా 6:30కే రెడీ అయినాం, వాళ్ళు 6కి లేచినా 6:30కే రెడీ అయినారు. ఇదేంటి? సో 6:45కి కర్నూలు నుంచి స్టార్ట్ అవుతే మేము అక్కడికి రీచ్ అయిన టైం 11 o'clock. సో మధ్యలో టిఫిన్కి ఎక్కడా ఆపలేదండి, స్ట్రైట్గా వెళ్ళిపోయాము. ఎందుకంటే ఎగ్జామ్ కదా, ఫస్ట్ మనం ఎగ్జామ్ లొకేషన్, తర్వాత ఎగ్జామ్కి ఏ రూమ్ పడింది అన్న థాట్ ఫస్ట్ చూసుకుంటే మన మైండ్ కొంచెం క్లియర్ అయిపోతుంది అని అనుకున్నాం. సో 11కి మేము అక్కడికి రీచ్ అయ్యి 11:30 లోపు మేము ఎగ్జామ్ సెంటర్కి పోయి అక్కడ ఉండే పేపర్స్. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, హాల్ టికెట్ నెంబర్ని వెతకాలంటే ఎట్లా వెతుకుతాము? టు అండ్ ఫ్రమ్ ఉంటుంది. సో మనకుండే ఇచ్చిన హాల్ టికెట్ నంబర్ ఆ టు అండ్ ఫ్రమ్ మధ్యలో ఏ రూమ్లో పడిందని కదా చూడాల్సింది. దేవత ఏం చేసింది? మాకు అట్లా లేదమ్మా, మాకు కరెక్ట్ రోల్ నెంబర్ సీటింగ్ అరేంజ్మెంట్తో పాటు పెట్టి ఉంటారు మా సెమ్ ఎగ్జామ్కి. సో నేను అలా రిజిస్ట్రేషన్ నెంబర్ వేసేసి వెతికాను. తర్వాత చూస్తే తెలిసింది, మేము ఇంకా లేదు నెంబర్ లేదు, ఇదే నా అడ్రస్ అది ఇది అని అనుకున్నాం. కానీ తర్వాత చూస్తే తెలిసింది ఏమంటే అది ఫ్రమ్ 2 అని ఉంది. అది నాకు తెలియదు. నేనేమి నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎట్లా సీటింగ్ అరేంజ్మెంట్తో పాటు నాకు ఎగ్జామ్లో పెట్టి ఉంటారు, అట్లా పెట్టి ఉంటారేమో అని వీళ్ళకి కూడా అట్లే ఉంటారేమో అని చూశాను. తర్వాత లేదు, నాకు రూమ్ నెంబర్ తెలుసుకున్నాం. సో ఒక మైండ్లోంచి ఒక టెన్షన్ అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఫుడ్. కడుపుకి ఫుడ్ ఉండాలి కదా. సో పామ్ ట్రీ అండ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడ ఫుడ్ ఎక్స్పెన్సివ్ ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్ నాకు తెలీదు, కానీ ఆ హైదరాబాద్కి ఆ రేట్స్ అది కరెక్టో లేదో నాకు తెలియదు. నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపించింది. ఒక మామూలు మసాలా దోశ 100 rupees గైస్, మనకి ఇక్కడ 2 దోశలు వస్తాయి. సో అలా ఫుడ్ తినేసి మేము డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. రూమ్ ఎందుకు తీసుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇంటికి వచ్చేయాలనే ఆలోచనలోనే ఉంది, కానీ బాబు ఉన్నాడు కదా, కొంచెం రెస్ట్, తర్వాత డైపర్ చేంజింగ్స్ అని కొంచెం రిలాక్సేషన్, మమ్మీకి ఇంకా బాగా కూడా జర్నీ చేసింటాడు, దానికోసం కొంచెం బాడీకి రెస్ట్ ఉండాలనేసి నేను ఎగ్జామ్ ప్రిపరేషన్లో నాకు నిద్ర లేదు. సో నేను పడుకోవడానికి, అమ్మ రెస్ట్ తీసుకోవడానికి, చెల్లెలు కొంచెం రిలాక్స్ అవ్వడానికి కోసం రూమ్ అయితే తీసుకున్నాం. హాల్ ఎగ్జామ్ సెంటర్కి దగ్గరలో రూమ్ తీసుకున్నాము. సో రూమ్ అయితే చాలా బాగుంది. ఆ రేట్కి అలాంటి రూమ్ అంటే సూపర్ ఫైన్. సో రూమ్ డీటెయిల్స్ బ్రీఫ్గా ఇచ్చేస్తాను. 2500 పడింది. మేడ్చల్ డిస్టిక్లో బోడుప్పల్ అనే ఏరియాలో సెంటర్ పడింది అనమాట, పల్లవి మోడల్ స్కూల్. సో సెంటర్కి దగ్గరలోనే జేఎంకే గ్రాండ్ అని ఒక హోటల్ ఉంది. సో ఆ హోటల్లో మేము స్టే చేసాము. పేపర్ వాజ్ మోడరేట్. సో ఎగ్జామ్ బాగా రాశాను. అది ఏంటి ఏం ఎగ్జామ్ అనేసి నేను నెక్స్ట్ వ్లాగ్స్లో డీటెయిల్గా చెప్తాను. సో ఈ ఎగ్జామ్ గోలా అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను 5:30కి వచ్చేసాను రూమ్కి. సో అప్పుడు రిలాక్స్ అయ్యామండి, పడుకున్నాము బాబుతో నైట్. సో నైట్ ఫుడ్ తెప్పించుకున్నాము జొమాటోలో నుంచి. ఏమన్నా ఫుడ్ అసలు సూపర్ అండి, చాలా టేస్టీ. స్పెషల్లీ ఆ చికెన్ ఫ్రై మండి అయితే అలా పీస్ నోట్లో పెట్టుకోగానే
ఒక హెవెన్లోకి వెళ్ళిపోయినాం అనమాట. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. రాలేదు, అంత పొద్దున లేచింది, 7కి లేచింది. అంత పొద్దున ఎవరైనా లేస్తారా అసలు? లేచింది, లేచి బాబుని చూసుకుంది. బాబు లేచింటే పాపం బాబుని చూసుకుంది. నేను అమ్మ పడుకున్నాము. వినయ్ మా చెల్లెలు ఇద్దరు లేచి, అమ్మ అన్న కూడా 2 నిమిషాలు మీరు లేచి 5 నిమిషాల ముందర లేచి బయటకు వచ్చిన బాల్కనీలోకి. సో మాకంటే ముందు లేసాడు కాబట్టి మేము తనతో పాటే లేసాడేమో అనుకున్నాము. సో అయితే తను మొత్తం ప్యాక్ చేసేసి బుక్స్ పేపర్స్ నేను ఎక్కడంటే అక్కడ పెట్టేశాను కదా, అన్ని నీట్గా మర్చిపోకుండా ఏవైనా. ఏందో ఈ మధ్య నాకు బాధ్యతలు వస్తుంది. రావాలి కదా, కొడుకు వచ్చాడు కదా, బాధ్యతలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదండి. సో 10కి, సో 7కి లేచారా తను. హోటల్లోనే టిఫిన్ చేసేసాము, బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసేసాము. సో మ్యాప్స్ అస్సలు ఆ సిటీలో ఆ మ్యాప్స్తో వచ్చిన హెడేక్. మేము వెళ్ళాల్సింది 18 కిలోమీటర్సే. సో ట్రాఫిక్ వల్ల 1 hour అనుకోండి, కానీ మేము అక్కడ 2 hours ట్రాఫిక్ కూడా ఏం లేదండి. ఆ మ్యాప్ వల్లనే ఒక్కసారి చూపిస్తే ఇంకోసారి చూపిస్తారు, ఈ సెంటర్ పెట్టి ఇంకోసారి తిప్పి అదే లొకేషన్ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా చూపించచ్చు. కానీ సిటీలో ఆ రోడ్ బ్లాక్ అయింది, ఈ రోడ్ బ్లాక్ అయింది అనేసి మొత్తం చుట్టి తిప్పి ఫైనల్ గా 2 hours. మధ్యలో ఒక కామెడీ ఏంటంటే వెళ్ళేటప్పుడు పోలీసులు పట్టుకొని చలాన వేసినారు. దేనికి? సీట్ బెల్ట్ లేనందుకు. సో గైస్, సీట్ బెల్ట్ లేని ప్రయాణం ప్రమాదకరం. కానీ నాకు హైదరాబాద్కి వెళ్ళాక ఇంప్రెసివ్ థింగ్ బాగా నచ్చిన థింగ్ ఏమి అంటే అక్కడ ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్, ప్రతి ఒక్కరు హెల్మెట్స్ కన్ఫామ్ గా ధరిస్తున్నారు. అది నాకు చాలా ఇంప్రెసివ్ నచ్చిందండి. పెట్టుకోకపోతే ఫైన్ పడుతుంది కదా, మనకు కూడా అట్లా రూల్స్ పెడితే బాగుంటుంది. హైదరాబాద్కి వచ్చి చార్మినార్కి వెళ్ళకుంటారా చెప్పండి. అందుకే ఆ పార్కింగ్ కి ఒక దండం అండి బాబోయ్. చార్మినార్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము మేము. సో కార్ని అందరు కార్స్ వరుసగా పెట్టుకున్నారు. సో మనకేం తెలుసు, మనమేం లోకల్ వాళ్ళం కాదు కదా, కార్ని తీసుకొచ్చి ఒక సైడ్కి ఆపేసాం అనమాట. అక్కడ షాప్ వెండర్స్ ఉంటారు కదా, షాప్ కీపర్స్ కానీ షాప్ వెండర్స్ వాళ్ళు, మీరు కనుక కార్ ఇక్కడ పెడితే కంపల్సరీ పోలీస్ కార్ వచ్చి మీ కార్ని ఎత్తుకొని పోతుంది అన్నారు. ఇంక దెబ్బకి అందరం మళ్ళీ కార్లోకి ఎక్కేసి పార్కింగ్ ఎక్కడ అని అందరిని అడుగుతూ వెళ్తే ఒక ప్లేస్లో పార్కింగ్ అయితే పెడుతున్నారు, బైక్స్ అండ్ కార్స్. సో మేము కార్ని అక్కడ పార్క్ చేసేసి వాళ్ళే వాళ్ళకి కీస్ ఇస్తే వాళ్ళే పార్క్ చేస్తారు, వాళ్ళే మనకి తెచ్చేస్తారు. సో అమౌంట్ అరౌండ్ 50 రూపీస్ అనుకుంటా, 1 hourకి 50 రూపీస్. సో అట్లా మనం ఎన్ని అవర్స్ ఉంటే అంత అమౌంట్ పే చేసేసారు వాళ్ళకి. అక్కడ నుంచి మేము బై వాక్ దగ్గరనే, ఎక్కువ దూరం ఏం కాదు, పార్కింగ్ నుంచి కొంచెం గల్లీలో పడిపోతే వీ కేమ్ నియర్ ద ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్, నిజామ్స్ కన్స్ట్రక్టెడ్ చార్మినార్. ఇక ఫ్లైఓవర్ ఎక్కేసాము. ఫుడ్ తినాలి కదా, మార్నింగ్ ఎప్పుడో 9కి తిన్నాము, 2:30 అయింది. బుజ్జు పొట్టలకి ఆకలి ఎత్తుంది కదా, దారిలో పోవచ్చు కదా, సర్వీస్ రోడ్లో పోకుండా హైవే ఎక్కినాడు హైదరాబాద్లో. యాక్చువల్లీ మా ప్లాన్స్ నిలోఫర్ కేఫ్కి వెళ్ళాలని, బావార్చి, మేఫిల్ బిర్యానీస్, షాగోస్ బిర్యానీ ఇవన్నీ తినాలనుకున్నాము, కానీ ఏదే తినలేదు. ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇవన్నీ ట్రై చేస్తాం. ఫుడ్ ఫెస్ట్ 4 o'clockకి మాకు ఒక హోటల్ దొరికింది, అది కూడా. సో ద పేరు వచ్చేసి సాఫ్రాన్ ఎంపైర్ అనేసి. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అసలు ఫుడ్ ఇదిలో ఉంటుంది, కర్నూలు టు హైదరాబాద్కి వెళ్ళే హైవేకి. సో హైదరాబాద్ దాటంగానే, శంషాబాద్ దాటంగానే వస్తుంది. సో ఆ ఏరియాస్ నాకు తెలీదు. అక్కడ సీతో స్టార్ట్ అవుతుంది ఏదో పేరు, ఆ ఊర్లో ఉంది. సో అక్కడ మటన్ బిర్యానీ అండి, చాలా బాగుంది. నేను అసలు మటన్ తినను, కానీ మటన్ బిర్యానీ వాజ్ సూపర్ ఎక్సలెంట్, చాలా బాగుంది. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంది, కానీ చికెన్ బిర్యానీతో పోలిస్తే మటన్ బిర్యానీ ఇస్ ఎక్సలెంట్. ఆ ఫ్లేవర్స్ కానీ, ఆ మటన్ పీస్ ఒక టెండర్ కానీ, సాఫ్రాన్ వేశారు, ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది, చాలా బాగుంది. 4:45కి మేము స్టార్ట్ అయ్యాము. డైరెక్ట్గా 7 o'clockకి కర్నూలుకి రీచ్ అయిపోయాం. కొంచెం రిఫ్రెషింగ్గా ఉంది. సో ఎప్పుడు ఈ డ్యూటీస్, ఈ వర్క్ టెన్షన్స్, ఇంట్లో ప్రెషర్స్, ఇంట్లో టెన్షన్స్, ఈ ఫ్యామిలీస్ ఇదంతా పక్కన పెడితే ఇలా ఒక ట్రిప్ని ప్లాన్ చేయడం చాలా బాగుంది. ఇంకోటి మా చిట్టి బుజ్జి బాబుని తీసుకొని మేము ఊరికి వెళ్ళడం ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పిల్లోడికి చూపియాలి, చేయాలి అని అనుకుంటాం. కానీ వాడు అసలు నిజంగా అసలు ఎంత బయట తిరిగినా అస్సలు ఏడ్చలేదు చూడండి. చార్మినార్లో మంచిగా పడుకున్నారు. అంత ట్రాఫిక్, అంత సౌండ్కి అసలు ఏం లేసి మమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయలేదు. చార్మినార్లో రష్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, అక్కడ సౌండ్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు, కానీ సౌండ్స్ కూడా అస్సలు కరెక్ట్. మమ్మీకి పిన్నికి మంచిగా షాపింగ్ చేయించి కరెక్ట్ కార్లో పోయినాక లేచినాడు చూడండి. కార్లోకి వెళ్ళాక లేచాడు, ఇంకోటి తినేటప్పుడు లేచాడు, అంతే. అంత తరించి అస్సలు డిస్టర్బ్ చేయలేదు జర్నీ. సో ఈ 2 days మాకు చాలా బాగా గడిచింది. వీడియోస్ కొంచెంగా లేట్ అవుతున్నాయి, ఎందుకంటే బాబుతో కొంచెం ఇబ్బందిగా ఉంది. సో నిదానంగా నీట్గా ప్రతి ఒక్క వీడియోని నేను పోస్ట్ చేస్తాను. వీడియోస్ అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాను, నిదానంగా పోస్ట్ చేస్తాను. ఇంకోటి నా సీమంతం వీడియో కూడా అడుగుతున్నారు, అవి కూడా పోస్ట్ చేస్తాను. ప్రతిసారి వీకెండ్స్కి చిన్ని బయటికి అవుటింగ్స్ వెళ్తాం కదా నేను మా చెల్లి. ఈసారి ఫ్యామిలీతో హైదరాబాద్కి వెళ్ళాం ఈ వీకెండ్. సో మీరు మీ వీకెండ్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కమెంట్స్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.